అండి, వెల్కమ్ టు అరగల సిస్టర్స్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి మేమైతే స్వర్ణగిరి వెళ్ళామండి. లాస్ట్ టైం స్వర్ణగిరి వెళ్ళామండి ఫ్రెండ్స్తో. అది కూడా సాటర్డే వెళ్ళాము. నైట్ అవ్వడం వల్ల మాకు దర్శనం అయితే అవ్వలేదండి. ఈసారి దర్శనం మాకు చాలా బాగా జరిగిందండి. ఎంట్రన్స్ మనకి స్వామివారి పాదాలు ఉంటాయండి. దర్శించుకున్నాక మెట్లు ఎక్కామండి. ప్రతి మెట్టుకి గోవింద మంత్రాలు ఉంటాయండి. మెట్లు ఎక్కుతూ మేము సింగిల్ క్లిప్ వీడియో తీసుకున్నామండి. మెట్లు ఎక్కేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి టికెట్ కౌంటర్ ఉంటుందండి. టికెట్ ప్రైసెస్ వచ్చేసి 50 రూపీస్ అండ్ 300 రూపీస్ టికెట్ ఉంటుంది. ఉచిత దర్శనం కూడా ఉందండి. మేమైతే 50 రూపీస్ టికెట్కి వెళ్ళాము. మొబైల్స్ లోపలికి వెళ్ళలేదండి. చూడండి టెంపుల్ ఈవినింగ్ వ్యూ ఎంత బాగుందో. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది టెంపుల్ని అయితే. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి. చక్కగా దేవుడిని అలా చూస్తూ అక్కడే ఉండిపోవాలనిపించింది. చాలా ప్రశాంతంగా అనిపించింది మాకైతే. దర్శనం అయ్యాక బయటకు వచ్చిన తర్వాత మన బాస్ ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉందండి. ఆ స్వామివారిని కూడా మేము దర్శించుకున్నాము. ఆ తర్వాత రైట్ సైడ్ కోనేరులో విష్ణుమూర్తి దర్శనం చేసుకున్నామండి. దర్శనం అయిన తర్వాత కొన్ని కాయిన్స్ తీసుకుని భక్తులు తమ మనసులో కోరికను అనుకుని కోనేటిలో వేస్తారండి. మా చెల్లి కూడా తన మనసులో ఒక కోరిక కోరుకుని కాయిన్ని కోనేటిలో వేసింది. తన కోరిక నెరవేరాలని నేను కోరుకుంటున్నాను, అలాగే దేవుని కూడా కోరుకుంటున్నాను. మేమైతే వీక్ డేలో వెళ్ళామండి. రష్ అయితే లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. అదే వీకెండ్స్లో వెళ్తే రష్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. నైట్ 9 వరకు కూడా జనాలు అయితే చాలా ఎక్కువగా ఉంటారు. సో మీరు కూడా టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఒకసారి ప్లాన్ చేసుకోండి. వీక్ డేస్ వెళ్ళాలో అండ్ వీకెండ్స్ వెళ్ళాలో. హైదరాబాద్ నుంచి ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ యాదగిరిగుట్ట వెళ్ళండి. యాదగిరిగుట్ట నుంచి స్వర్ణగిరి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే స్వర్ణగిరి లైటింగ్ చాలా బాగుంటుంది. వ్యూ అనేది కూడా చాలా మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది, అట్రాక్టివ్గా కూడా ఉంటుందండి. ఫైనల్గా ఒక పాయింట్ అయితే మిస్ అయ్యానండి. అదేంటంటే గుడికి వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకోకపోతే ఎలా చెప్పండి. నా ఫేవరెట్ ప్రసాదానికి వచ్చేసాము. ఇప్పుడు ప్రసాదం అయితే మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పినప్పుడు 300 రూపీస్ టికెట్ అని చెప్పాను కదండి. 300 రూపీస్ టికెట్కి అయితే వస్త్రము అండ్ ప్రసాదం ఫ్రీగా ఇస్తారు. 50 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళు సెపరేట్గా ప్రసాదానికి అమౌంట్ పే చేయాలండి. ఫ్యామిలీతో కలిసి దేవుని దర్శించుకున్నాక అలా కాసేపు ఫోటోలు తీసుకుంటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ చాలా ఎంజాయ్ చేసామండి. ఫొటోస్ అంటే చూసారా మా వాళ్ళు ఎంత యాక్టివ్ అయిపోయారో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బై గాయ్స్.